బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా నీటి హక్కుల రక్షణకు సంబంధించి కూడా కీలక దిశా నిర్దేశం చేయనున్నారు నేతలకు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము బీఆర్ఎస్ భవన్ నుంచి అందిస్తారు. రాము, ఓవర్ టు యు. గారు ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ లోకి అడుగు పెట్టారు. ప్రజెంట్ లోపల బీఆర్ఎస్ ఎంపీ అలాగే రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అలాగే బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యేలకు ఎలాంటి అంశాలపైన మాట్లాడతారో అనే దానిపైన అయితే ఉత్కంఠంగా కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఆయన ఖచ్చితంగా నీటి జల సంరక్షణ అంశాలు అంటే దీనికి సంబంధించిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన నీటి జలాలకు సంబంధించిన అంశంపై ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉన్నది. అలాగే దాంతో పాటు ఇంకా పలు అంశాలపైన కూడా ఆయన చర్చించే అవకాశం కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఈ రోజు బీఆర్ఎస్ భవన్ అంతా చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ భవన్ మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలతో బీఆర్ఎస్ నేతలతో అయితే కిక్కిరిసిపోతా ఉన్నది. ఇక్కడ ఒక రకంగా కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత ఆయన ప్రత్యక్షంగా జనాల్లోకి రావడంతో ఈ రోజు అయితే చాలా ప్రత్యేకంగా కనిపిస్తా ఉన్నది బీఆర్ఎస్ భవన్. అయితే ఏ అంశాలపై మాట్లాడతారు అనే దానిపైన మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇప్పుడే అంటే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ సమావేశం కూడా నిర్వహించినట్టయితే తెలుస్తా ఉన్నది. లోపల సమావేశం అయితే స్టార్ట్ అయినట్టు తెలుస్తా ఉన్నది. మరికొద్ది సేపట్లో దానికి సంబంధించిన విషయాలు కూడా దానికి సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా జల సంరక్షణ గురించి ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి కారణము నిధులు నియామకాలు నియామకాలు కాబట్టి ఆ నిధులు నియామకాల గురించే ఖచ్చితంగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. చూడాలి మరి దీనికి సంబంధించిన అంశాలు అంటే బయటకు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది అయితే తెలిసే అవకాశం కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ భవన్ లో అయితే కోలాహలం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక్కడున్న మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, అలాగే కేసీఆర్ అభిమానులు, కేటీఆర్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడైతే గుమిగూడారు. దీనికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూడవచ్చు. అయితే కేసీఆర్ గారు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేది అయితే ఇప్పటి వరకు చాలా ఉత్కంఠంగా మారిపోయింది. మరి కేసీఆర్ గారు వారికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, వారికి ఎలాంటి అంశాలపై ఫోకస్ చేయమంటారు? ఎందుకంటే ఇప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఆ అంశాలపైన కూడా ఆయన మాట్లాడే అవకాశం కల్పిస్తా ఉన్నది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి విజయాలను సాధించింది. దాదాపు 4000 పైతెత్తు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ మెజారిటీ సాధించింది. అక్కడ అభ్యర్థులు కూడా గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చాలా ధీటుగా, చాలా పోటీగా, చాలా టఫ్ ఫైట్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ అయితే తమ బలపరిచిన అభ్యర్థులను అయితే గెలుచుకున్నది. కాబట్టి దానిపైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉన్నది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇక ఎప్పుడెప్పుడా కేసీఆర్ గారు బయటకు వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఎదురు చూస్తా ఉన్నారు. ఈ నాటికి ఆ అవకాశం అయితే కుదిరింది. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశం కూడా ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇక మరొకసారి తెలంగాణ రాము, కేవలం నీటి హక్కుల పరిరక్షణ గురించి మాత్రమే దిశానిర్దేశం చేస్తారా, లేకపోతే మిగిలిన అంశాలు అంటే 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 2 సంవత్సరాల పాలన గురించి కావచ్చు, ఏదైనా ఉద్యమం చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా కేవలం నీటి సంరక్షణ అలాగే నీటి చట్టాలపైన మాత్రమే కాకుండా, ఎందుకంటే కేవలము నీటి సంరక్షణ మాత్రమే కాకుండా ఇతర అంశాలపైన కూడా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. అయితే నీళ్లు అనేది అది మామూలు విషయం అయితే కాదు. ఇటీవల మనము చూసాము, నీటి సంరక్షణ కోసము నీటికి అంటే తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణకు దక్కట్లేదు అన్న దానిపైన అయితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా స్టాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఖచ్చితంగా కేవలము ఓన్లీ నీటికి సంబంధించిన అంశాలపైన మాత్రమే కాకుండా ఇతర అంశాలపైన కూడా ఫోకస్ చేసే అవకాశం ఉన్నది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల తమ పరిపాలన కూడా ముగించుకున్నది. కాబట్టి మరి 2 సంవత్సరాల పరిపాలనలో ఏం సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అనే దానిపైన కూడా ఈ రోజు సమీక్షించే అవకాశం కనిపిస్తా ఉన్నది. అయితే గత ఫస్ట్ సంవత్సరం అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1 సంవత్సరం అయితే వదిలేశారు. ఆ తర్వాత 2వ సంవత్సరం కూడా ఏదైనా అభివృద్ధి పనులు ఏమైనా చేస్తారా అన్న దానిపైన కూడా
చూశారు. కానీ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అంశాలపైన మాట్లాడే అవకాశం కల్పిస్తా ఉన్నది. దీన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు బీఆర్ఎస్ భవన్లో ఎందుకు ఏం చెప్తున్నావు మూటలు కోసుకోవడానికి ఢిల్లీకి మల్లికార్జున ఖర్చు ఆ శివకుమార్ ఊడా కొడతా ఏం చెప్తున్నావు నువ్వు పాలన మంచిగా చేసి కేసీఆర్ నన్ను లేదా పట్టలు ఊడగొడతా అది ఊడగొడతా ఈయన ఊడగొడతా అని ముఖ్యమంత్రి గచ్చారా పాలన వచ్చా ఆ మాజీ ముఖ్యమంత్రి గచ్చారా చెట్టుడు నీకు విద్యాస్పటల్ నీకు విద్యాస్పటల్ అయ్యారా నేను గుండాలు గడ్డి తిరుపతి గడ్డి అల్లుడు ఇవన్నీ వెనుకేసుకుంటాను పైసలు పైసలు వెనుకేసుకొని ముఖ్యమంత్రి నలుగురు కుటుంబ పాలన అయ్యారు ఇందిరాగాంధీ కుటుంబ పాలన కదా ఇది కుటుంబ పాలనే నలుగురు వాళ్ళు కేసీఆర్ నడుచుకున్నా ఈయన చూసుకో కేసీఆర్ మనకు కేసీఆర్ పథకాలకున్న తెలియలేదు కొట్టనుకున్న తెలియలేదు నీ ఎక్కడ ఇది ఎక్కడ ఉద్యోగకారు నుంచి వచ్చాడు 2001 నుంచి ఏది 2001 4వ నెల 20 తారీఖు జెండాలో వచ్చండి సిద్దిపేట బహిరంగ సభ మళ్ళా 12వ నెల 29 దాకా 12వ నెల 29 తారీఖు అందులో నిరాదీక్ష పట్టింది నలుగురు నుంచి సమాజంలో తరలించారు ప్రజలు పట్టించుకోవట్లేదు కేసీఆర్ ప్రజలను పట్టించుకోవట్లేదు కాళేశ్వరం బాంబు పెట్టండి వేడుగడ్డ బాంబు పెట్టండు ఇది పెద్దపల్లి తణుగుల భోజనం మండలం 100 సంవత్సరాలు ఉసిగా వచ్చేది దానికి బాంబు పెట్టండి అంటే కొడుకు దానికి బాంబు పెట్టండి అయ్యా రైతులకు ఇక బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే సమరమే అంటూ ముందుకొస్తున్నారు. అంటే నిజంగా ఇక సమరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇక దీని మీద ఉద్యమించడానికి బస్సు యాత్ర లాంటిది ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? రైట్, దీనిపైన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ భవన్ లో ప్రజల ఆగ్రహం కూడా చూడవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వారు ఖచ్చితంగా అంటే వారి స్థాయిలో వారి మాట్లాడాలనుకున్న విషయాలను అయితే వారు నిఖర్చుగా ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా వారైతే మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ లో అయితే కోలాహలం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక కేసీఆర్ గారు తమ నాయకుడు ఒక్కసారిగా చూసిన ఆనందంలో కావచ్చు, ఉత్సాహంలో కావచ్చు, అలాంటి మాటలు అయితే వారు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలపైన కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి వారైతే చెప్తా ఉన్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ భవన్ లో ప్రస్తుతం అయితే కాస్త కోలాహలం అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఈ రోజు ఇప్పటికే సమావేశం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి సమావేశం ముగిసిన తర్వాత సమావేశంలో ఎలాంటి అంశాలపైన కేసీఆర్ గారు మాట్లాడారు అనే దాన్ని మనకు తెలిపే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. ఈ రోజు మొత్తం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటే ముఖ్య నేతల సమావేశం అయితే జరిగింది. ఈ ముఖ్య నేతల సమావేశంలో ఎలాంటి అంశాలపైన కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది అనేది అయితే చాలా క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అలాగే కేసీఆర్ అభిమానులు కావచ్చు, కేటీఆర్ గారి అభిమానులు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు, చాలా ఎక్కువ మొత్తంలోనే అంటే ఇంతమందికి ఇక్కడ అంటే ముందస్తుగా ఇంతమందిని అయితే ప్లాన్ చేసుకోలేదు. కేవలం రాష్ట్ర స్థాయి సమావేశం అంటే కేవలం ఇది అంటే ముఖ్య నేతల సమావేశం మాత్రమే కాబట్టి ఎక్కువగా ఎవరినైతే పబ్లిక్ నైతే ఇక్కడికి అలో చేసే పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ అయినప్పటికీ అభిమానం కట్టలు వస్తుందంటారు కదా, అలాంటి అభిమానం ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. అక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు. అసలు కేసీఆర్ గారి కిరీటం పెట్టుకుని ఒక అభిమానం అంటే ఇలాంటి అభిమానులు ఎవరు చెప్పినా చెప్పకపోయినా పిలుపు లేకపోయినా వస్తారు అనే దానికి ఇదే ఒక నిదర్శనంగా కనిపిస్తా ఉన్నది. అయితే ఈ 2 ఏళ్ల పాలన మీద కూడా కేసీఆర్ ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉంది అనుకోవచ్చా రాము? రైట్ గౌరీ, ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే మొదటి సంవత్సరము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కాబట్టి మొదటి సంవత్సరము తమ పరిపాలన మీద అలాగే తనకు సంబంధించిన ఏదైతే ఆ పథకాల మీద దానికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టుకోవడానికి అయితే ఒక 1 ఇయర్ సంవత్సరం అయితే 1 ఇయర్ అయితే వదిలిపెట్టారు. 1 ఇయర్ పాటు మాత్రం కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందించలేదు. ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో మాత్రము ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మరొక సంవత్సరం కూడా వారు ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేసినట్లయితే కనిపిస్తా ఉన్నది. ఇక 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు
ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది కాంగ్రెస్ పార్టీని, కానీ ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల పైన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక్కడ మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం గారు. ఇక్కడ చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. మరి బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా దీనిపైన అంటే జరిగే చర్చ పైన ఎవరైనా మాట్లాడతారా? ఒకసారి చూసే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ భవన్ లో ఇప్పుడు సమావేశం జరుగుతుంది కదా, మాట్లాడతారా? బీఆర్ఎస్ భవన్ లో ఇప్పుడు సమావేశం జరుగుతుంది కదా, ఈ సమావేశము దేని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది? జలాల గురించి మాట్లాడతారా, లేదంటే రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఏమైనా మాట్లాడతారా? మీకు ఎలాంటి సమాచారం ఉంది దీనిపైన? ఏదేమైనా ఈరోజు మళ్ళీ పులి బయటకు వచ్చింది. కేసీఆర్ గారు ఈ రోజు మన తెలంగాణ భవన్కి వచ్చి పార్టీలో ఉన్న నాయకులు, ముఖ్య నాయకులతో అందరితో కలిసి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జనాల కోసం కానీ ఈరోజు జనాలన్నీ కూడా ఆంధ్ర ప్రజలు ప్రయత్నం చేస్తారు. వారి విషయంలోనే ముఖ్యంగా మాట్లాడడానికి రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో రేవంత్ రెడ్డి గారి గురించి కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడు, ఆయన పేరు కూడా ఎత్తాడు అని చెప్పేసి చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన మీరు ఏ విధంగా చూస్తారు? ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? మీకు అందరికి మేము చెప్పాల్సిన అవసరం, ప్రజలే చెప్తున్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్ తర్వాత కేసీఆర్ ముందు అనేది ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి కానీ, చిన్నపిల్లలకు వాళ్ళకు కేసీఆర్ కిట్ కానీ, రైతులకు సరైన టైంలో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రోడ్ల పడ్డ కుటుంబాలు ఎక్కడ ఇబ్బంది పడుతున్న రైతు ప్రతి ఒక్క కార్యక్రమం కానీ ఎక్కడ ప్రజలకు మేలైన పనులు చేస్తలేదు. రేపు మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ లో అర్థమైపోయింది. మామూలుగా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి 90% రావచ్చు, 35%, 40% టీఆర్ఎస్ కి వచ్చినాయంటేనే ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఖచ్చితంగా రాబోయే పిటిసి కానీ ఇంకా కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా ప్రజలు వారు బుద్ధి చెప్తారు. వచ్చే రోజులలో ఖచ్చితంగా 100%, 99% టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఎవరి నుంచి వస్తున్నారు? అది గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉన్నది, ఎట్లా నడుస్తుంది? 90% టీఆర్ఎస్. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి 2 ఎలక్షన్లలో 179 సర్పంచ్ టీఆర్ఎస్ గెలిస్తే కేవలం 60 సీట్లు వాళ్ళు గెలిచారు. 60 సర్పంచ్ వాళ్ళు గెలిచారు. మీకు అర్థమైంది, ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గౌరీ కంప్లీట్ గా ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనలు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో చేసింది ఏం లేదు, అటు ప్రజలకు చేసింది ఏం లేదు, సంక్షేమ పథకాలు అందించింది ఏం లేదు, అభివృద్ధి పనులు కూడా ఏం లేదన్నట్టయితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదే అంశాలపైన కూడా ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ లో, ఏదైతే లెజిస్లేటివ్ మీటింగ్ అలాగే కార్యవర్గ మీటింగ్ లో కూడా ఇదే అంశాలపైన మాట్లాడే అవకాశం కల్పిస్తా ఉన్నది. మీద ఇక ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.